మనుషుల్ని మనుషుల్ని పోషిస్తే రిటర్న్ ఏం రాదు, కానీ ఆవును పోషిస్తే తను చచ్చే వరకు ఉపయోగపడుతుంది, చచ్చిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆవు హిందువులది కాదండి. మరో మాట చెప్తున్నా, గావో విశ్వస్య మాతరః, ఆవు అందరిది, మనుషులందరిది. మనం చెరువులు కాపాడుకోవాలి, నదులు కాపాడుకోవాలి, భూమిని కాపాడుకోవాలి, చెట్లను కాపాడుకోవాలి, అలాగే ఆవుల్ని కాపాడుకోవాలి. ఆవు హిందువులది కాదు, మనుషులది. అట్లాగే గురుగారు చెప్పండి. గురుగారు, ఇప్పుడు ఇంత టీటీడీలో ఇంత డబ్బు వస్తుంది, ఇంత పూర్తిగా భక్తుల హుండీ ఆదాయం కూడా పెరుగుతా ఉంది నానాటికి. సో ఇంత ఉంది కదా, మరి ఎందుకు పక్క రాష్ట్రం నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే, అది అక్కడి నుంచి తేవద్దని కాదు, ఎందుకు మనం ఈ నెయ్యి తయారు చేసుకునే వ్యవస్థ ఎందుకు రాదు, ఎందుకు మనమే చేసుకోలేమంటారు? ఇదిగో మీకు మరి కొంచెం హార్ష్ గా ఉన్నప్పటికీ చెప్పక తప్ప చెప్పనా, ఇప్పుడు నువ్వు ఆవును పెంచావనుకో పేడ వస్తుంది, అదే కమిషన్ కాంటాక్ట్ ఇస్తే కమిషన్ వస్తుంది. ఆవును పెంచితే పేడ వస్తుంది, పొలానికి వెళ్ళాలి, పొలంలో వేయాలి, అది ధాన్యం అవ్వాలి, అవన్నీ ఎప్పుడు అదే మనం అడ్డగోలుగా ఒక కాంటాక్ట్ కొట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి. కానీ నేను చెప్తున్నాను, వాడు టీటీడీలో పనిచేసేవాడు కావచ్చు, శ్రీశైల దేవస్థానంలో కావచ్చు, లేదా సింహాచలంలో కావచ్చు, ఏ దేవాదాయ శాఖలో పనిచేసే ఎంప్లాయ్ కన్నా చెప్తున్నాను, మీరు ఆయా దేవాలయాల్లో ప్రజలు భక్తులు వేసే సొమ్ము వాళ్ళ కర్మని తొలగించుకోవడానికి వాళ్ళు కష్టపడి తెచ్చి వేసిన సొమ్ము. ఆ సొమ్ముతో నువ్వు భోగం అనుభవిద్దాం అనుకుంటే నువ్వు, నీ పిల్లలు, నీ మనవలు, నీ వంశంలో వాళ్ళు అంగవైకల్యంతో పుడతారు, వాళ్ళ జీవితాలు ఏం బాగుండవు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ధర్మారెడ్డి కొడుకు. ఈ పాపం ఊరికే పోదు. ఇలా కామెంట్ నిన్న వేరే లైవ్ లో పెడితే కింద మరి వాళ్ళ కొడుకులో అన్నారు, వాడు ఇంకో పాపం చేసి ఉంటాడు, అందుకని ఆ ఉన్న ఒక్క కొడుకు ఊడిపోయి ఉంటాడు. కాబట్టి పెద్దల పాపం ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. కాబట్టి ఆ పాపిష్టి పనులు చేయకండి. మీరు సంపాదించి పిల్లలకి ఇవ్వాల్సింది జ్ఞానము, ధనం కాదు. ధనం వాడు బతకడానికి కొంత ఇవ్వాలి, వాడు సర్వైవ్ అయిన తర్వాత వాడు సంపాదించుకుని మిమ్మల్ని పోషించాలి. అంతేగాని నువ్వు, నీ కొడుకు, వాడి కొడుకు, వాడి కొడుకు వేల కోట్లు స్వామివారి సొమ్ము తిని మీరు దుమ్ముల్లో కలిసిపోతారు. అరే అన్నమయ్య అంత గడ్డి పెట్టాడు, శంకరాచార్యులు వారు అంత గడ్డి పెట్టారు, ఎలా తింటారండి స్వామివారి సొమ్ము? స్వామివారి సొమ్ము ఎలా తింటారు? రామాయణంలో ప్రత్యక్షంగా ఉత్తరాఖండ్లో వాల్మీకి చెప్పారు స్పష్టంగాను, ఎవరైతే స్వామివారి సొమ్ము తింటారో వాడు వచ్చే జనంలో కుక్కే పుడతాడని. ఈయన చెప్పిన అర్థం కదా? అన్నమయ్య ఎంత బాగా చెప్పాడండి. ఇక్కడ పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము, ఎట ఎదుట కలది ప్రపంచము, కట్టకడపటిది కైవల్యము, నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. కాబట్టి చిట్ట చివరికి మనిషి మోక్షాన్ని పొందాలి. ఆ మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆ లక్షలు పొందుతాను, కోట్లు పొందుతాను ఎవడైనా పట్టుకెళ్ళడం చూసామండి? తాను తినక ఇతరులకు పెట్టక ధనము భూమి లోపల దాచి దాచి, తుదకు దొంగల కిత్తురో దొరల కగునో, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎవరన్నా పట్టుకెళ్ళిన చూసామండి? ఎందుకు వచ్చింది సార్? అందుకని దేవాలయ కేంద్రంగా భక్తిని పెంచండి. మీరు గమనించారో లేదో, మీరు వెంగమామలో భోజనం చేశారా నాన్న? అవునా? అవును. ఎప్పుడు చేశారు లాస్ట్? అదే చెప్పాను కదా, 3 months క్రితం వెళ్ళినప్పుడు. అంటే ప్రభుత్వం మారక ముందా? మారక ముందే ఇబ్బందిగానే ఉండే, చాలా కొండపైన అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా. నేనేం చెప్పదలిచానంటే, మనం వెంగమాంబ అక్కడ భోజనం చేసి మేము అక్కడికి వచ్చి ఆ పుస్తకాలన్నీ చూసి ఏవో కొనుక్కునే వాళ్ళం. కానీ గత 2-3 ఏళ్ళుగా ఆ పుస్తకాల షాప్ మూసేది. జ్ఞాన ప్రసాదం లేదు. కేవలం టిటిడి పుస్తకశాలలు దేనికోసం ఉన్నాయంటే క్యాలెండర్లు అమ్ముకోవడానికి, అగరబత్తులు అమ్ముకోవడానికి, డైరీలు అమ్ముకోవడం. ఇందుక తిరుమల వచ్చే ప్రతివాడు ఎంటర్ అయితే గోవిందనామాలు చెప్పాలి,
టీటీడీలో పనిచేసే ప్రతి వాడికి గోవిందనామాలు వచ్చేయాలి నోటికి. అబ్బాయి యు ఆర్ గోయింగ్ టు జాయిన్ నెక్స్ట్ December 15th, ఈ లోపల నీకు నోటికి గోవిందనామాలు వచ్చేయాలి. పెట్టండి, మేక్ ఇట్ మ్యాండేటరీ. అరే ప్రతి ముల్లాకి ఓ మ్యాండేటరీ ఉంటుంది వాళ్ళ మతంలో, ప్రతి పాస్టర్కి ఓ మ్యాండేటరీ ఉంటుంది. గుళ్ళో పనిచేసి సోమవారం సొమ్ము తినేవాడికి మ్యాండేటరీ అక్కర్లేదా? సోమవారం సొమ్ము తింటారు, సోమవారం సొమ్ముతో బ్రిడ్జీలు కడతారు, సోమవారం సొమ్ము హాస్పిటల్కి. ఏమండి ఇప్పుడు రుయాలో స్విమ్స్ లో వైద్యం చేయించుకునే వాళ్ళంతా హిందువులేనా? గరుడ వారది దాని మీద నడిచే వాళ్ళు, ప్రయాణం చేసే వాళ్ళు అంతా హిందువులేనా? కానీ డబ్బులు ఎవరవే? కేవలం వెంకటేశ్వర సొమ్మది. కాబట్టి హిందువులు ఉదారులు కాబట్టి పోన్లే ప్రజలకు ఉపయోగపడుతుందిలే, మంచి జరుగుతుందిలే అనుకుంటున్నాం. ₹1 మసీద్ నుంచి తేలేరు, ₹1 చర్చి నుంచి తేలేరు. మాకేమో 10,500 టిక్కెట్టా, మాకు 300 టిక్కెట్టా, ₹1000 టిక్కెట్టా, ప్రతిదీ రేట్లు పెంచేస్తారా? మొన్న ద్వారకా తిరుమల ఏదో 500 ఉంటే 1000 చేశారట, 200 ఉంటే 500 అంట. ఏంటి సార్ ఇది? డీ ఫర్ డివోషన్ రావాలి దేవాలయంలోంచి, డీ ఫర్ డీవియేషను, డీ ఫర్ దోపిడీ కాకూడదు. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉందో వారు వెంకటేశ్వర స్వామిని నమ్మే వాళ్ళే ఉన్నారు కాబట్టి వారు భక్తితో ఈ అరాచకాల్ని అరికట్టి ఈ ఆంధ్రప్రదేశ్ మహాభక్తులు పుట్టినటువంటి అన్నమయ్య పుట్టిన, కవయిత్రి మొల్లం పుట్టిన, నన్నయ్య పుట్టిన, తిక్కన పుట్టిన, ఒక పాపారాయుడు పుట్టిన, ఒక అల్లూరి పుట్టిన, ఓ కందుకూరి పుట్టిన, ఓ టంగుటూరు పుట్టిన, శంకరంపాడి సుందరాచారి పుట్టిన, ఎందరో మహాత్ములు పుట్టిన, ఓ పింగళ వెంకయ్య పుట్టిన, ఓ ఆదిపట్ల నారాయణ దాస్ గారు పుట్టిన, ఇంతమంది మహానుభావులు పుట్టిన ఈ ఓ డొక్కా సీతమ్మ గారు పుట్టిన ఈ నేలకి జరిగిన అపచారం, అపకారం, కలంకం తుడిచివేయాలి, తుడిచివేయగలరు. ఇటువంటి మహాత్ముల గురించి చెప్పడం